సార్ వీడియో తీయండి సార్. నెక్స్ట్ ఇయర్ కూడా మా కాలేజ్కి వెళ్ళాలనుకోవాలి. గట్టిగా ఫస్ట్ చాలా ఎక్కండి ఎక్కండి సార్ స్టూల్ మీద జాగ్రత్త. స్వీట్ తీసుకోండి, స్వీట్ పెట్టేసుకోండి. అక్కడే తీసుకున్నారంటే అయిపోయింది. సార్ రండి. అమ్మా అది అయిపోయిందా? ఈరోజు ప్రాముఖ్యత మన రామకృష్ణ సార్ గారు మాట్లాడతారు. రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారు, రెస్పెక్టెడ్ మేడమ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషము. ఒక బాధాకరమైన విషయం ఏమంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారండి. నేను ఏమనుకుంటానంటే ప్రతిరోజు మనం మహిళా దినోత్సవమే జరుపుకోవాలండి. మహిళా దినోత్సవం మహోత్సవం అనుకోవాలి. ప్రతి సంవత్సరం పొడవునా ఎప్పుడు మహిళలందరూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండి సొసైటీని ఆనందపరచాలని, మీరు సంతోషంగా ఉంటేనే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ సేవలు అన్కౌంటబుల్ అండి. లెక్కలన్నీ సేవలు మనం వెలకట్టలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. లేదు లేదు ఫాస్టింగ్ లేదు. చాలా హ్యాపీగా కొద్దిగా నాకు ఇంటిగా ఉంది. మేమైతే అక్కడ మిస్ అయిపోయినాము, ఇక్కడ చేసుకోలేక వెళ్ళిపోయినా అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చాలా బాగా కండక్ట్ చేసినారు. చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ మహిళా దినోత్సవం బాగా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
మన తర్వాతనే ఎవరైనా కదా. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా, పడుకున్నప్పుడు కూడా పిల్లల కోసం ఎంతో శ్రమ పడతాం కదా. కాబట్టి మనం అందరికంటే గ్రేట్. మనం లేకుంటే ఏది జరగదు, అన్నీ స్టాప్ అయిపోతాయి. కాబట్టి మనం హెల్తీగా ఉండాలి. ఐఎమ్ హెల్త్ సెక్రటరీ కాబట్టి హెల్త్ గురించి చెప్తాను. ఫస్ట్ హెల్తీగా ఉంటేనే ఇంట్లో మొత్తం ఆరోగ్యంగా. సరేనా? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. గౌరవనీయ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మాతోటి అధ్యాపకులందరికీ మరియు వీళ్ళ నోటీస్ కోసం వచ్చినటువంటి టీచర్స్ అందరికీ మేడం, వీళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అది అన్నీ తెలిసిన మహిళ లేదే ప్రపంచమే లేదు కాబట్టి, కానీ మా ప్రిన్సిపల్ సార్ బాగా మమ్మల్ని గుర్తించి సార్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి మేడం ప్రతి ఇయర్ శుక్రవారం జరుపుకుంటాము, మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం మేము అందరము కూడా. ఇక్కడ ఏం డిఫరెన్స్ అనేమి ఉండదు. సార్ బాగానే మాకు ఒక లేడీగా రెస్పెక్ట్ ఇచ్చి మాకే మంచిగానే బాగా చూసుకుంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము లేడీ స్టాఫ్ తరఫున. లీవ్స్ ఇవ్వడం కానీ, పర్మిషన్ ఇవ్వడంలో కానీ, ఏది తీసుకున్నా కూడా మాకు సార్ అన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి సార్ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్యాదరింగ్. మనము ఇక్కడ ఉమెన్స్ డే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా అది జరుగుతుందండి. ముఖ్యంగా మా కొలీగ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ, ఎటువంటి సమస్య లేకుండా. ఇంకా ఉమెన్స్ ఫ్యాక్టర్ వస్తే ఇప్పుడే హెల్త్ వారు చెప్పారు ఉమెన్స్ లేనిది ఏది లేదు అని. అది వాస్తవం. అది లాస్ట్కి ఇప్పుడు సునీత విలియమ్స్ గారు కూడా ఈరోజు ఉమెన్స్ డేలో ఆ స్పేస్ జరుపుకుంటుంది. అంటే స్పేస్ బయటికి వచ్చేసేసి మన జెండాను ఊపింది ఇప్పుడు జరుగుతుంది అక్కడ. సో 0 to మనము 10 అనుకుంటే, A to Z అనుకుంటే అసలు మహిళ లేని పురుష ప్రపంచం కూడా లేదు. మీరు ఏది సాధించాలన్నా సరే మీరు ముందుంటేనే ఆ మగాడికి ఒక వెలుగు జీవితం కూడా. ఆ జీవితాన్ని మీరు ఇస్తున్నారు, పరిశ్రమ చేస్తున్నారు. పరిశ్రమలో కూడా మీరు మంచి గుర్తింపు పొంది ఇప్పుడు ఆ స్పేస్ వాక్ కూడా చేసే స్థాయికి మనము వెళ్ళారు అంటే అది నిజంగాను ఒక మార్పు అనేది మొదలైంది. కాబట్టి ఇది 30 ఏళ్ళ నుంచి మొదలైంది ఆల్రెడీ. సో ప్రతి సంవత్సరము ఆయా రంగాల్లో సేవ చేసిన వాళ్ళను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మనకి మంచి అవార్డ్స్ ఇస్తున్నారు. అదే పద్ధతిగా 1.5 లక్షల మందికి ఈరోజు బీమా సౌకర్యం కూడా ఈరోజు స్టార్ట్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. సో అన్ని రంగాల్లోనూ ముందు ఉంది. మీరే ముందు నడిపిస్తున్నారు. పాత కాలంలో ఒక పాట ఉంది, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని. సో అప్పుడే అంటే ఒక 50 ఏళ్ళ క్రితమే ఆ కవి ఎంతైతే కళలు ఉన్నారో అది నిజంగానే ఇప్పుడు సార్థకం అవుతుంది. మీరు కూడా అన్ని రంగాల్లో ఫస్ట్ నేను చెప్పాల్సింది సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ డిసిప్లైన్తో ఏమైనా సాధించవచ్చు. ఆ సాధించడానికి ఆ శక్తి మీలో ఉంది. మీరు 10 మందిని మలిచే శక్తి కూడా మీలో ఉంది. ఆ మలచడంలో అనేది ఆ తల్లి యొక్క పాత్ర చాలా ఉంటుంది. తర్వాత భార్య యొక్క పాత్ర ఇంకా చాలా ఉంటుంది. సొసైటీలో ఒక గుర్తింపు రావాలన్నా, గుర్తింపు తీసుకురావాలన్నా కూడా మహిళలే ముందుండి ప్రపంచాన్ని నడుపుతున్నారు. ఈ విధంగా మా కాలేజీలో ప్రతి సంవత్సరము మహిళలను గర్వించుకోవడము, సన్మానం చేసుకోవడం అనేది మాకు నేను వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ చేసుకుంటున్నాను. దానికి మీరందరూ సపోర్ట్ చేసినందుకు మెనీ థ్యాంక్స్. అండ్ యాజ్ ఎ ప్రిన్సిపల్గా అమ్మ మీరు టీచర్లు వచ్చారు, మీ పిల్లలు మాకు స్టూడెంట్స్కి పంపించండి, మేము సీట్లు ఇస్తామండి మీకు. సో సంతోషం మేడం. సో వీరి హెల్త్ సెక్రటరీ గారు ఎవరు కాదు, మా స్టూడెంటే. ఇదే కాలేజ్కి హెల్త్ సెక్రటరీ అయినా. అదే సో అట్లా అనమాట.
మా ఆయాలు కూడా చాలా చక్కగా చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ. ఈ కాలేజీ గురించి అంటే మీరు బయట ఏం చెప్తారో తెలియదు, కానీ ఈ కాలేజీ యొక్క సిస్టమేటిక్ ఈ విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది, చిన్న పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. సో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మామూలుగా ప్రతిరోజు మేము కూడా లేదా ఎక్కడ చూడు ఆడవాళ్ళ మీద జోకులు వేస్తుంటారు, కానీ వాస్తవానికి నిజమైన కష్టం అంటే ఏమో మీ దగ్గరే చూస్తాం మేము. కార్ల్ మార్క్స్ అంటాడు, సమాజంలో శ్రామికుడి కంటే ఎక్కువ దోపిడీకి, శ్రమ దోపిడీకి గురయ్యేది స్త్రీనే అంటాడు. నిజమే కదా. మీరు ఉద్యోగం చేసే కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా సమస్యలు అంటూ ఆడవాళ్ళకి తగ్గట్లేదు. అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువైతున్నాయి. గతంలో హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు కేవలం వాళ్ళు స్ట్రెస్ లేకుండానే పని చేస్తారు, శారీరక శ్రమ మాత్రమే ఉండింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ రెండు విధాలుగా, మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ భర్తను పిల్లల్ని అన్ని విషయాల్లో కూడా మీరు ఇస్తున్న సహకారానికి ఎప్పుడు పురుష సమాజం రుణపడి ఉంటుంది. ఈరోజు మీకు విషయం చెప్పే అవకాశం నాకు కల్పించినటువంటి మా సిఎస్ గారు, ఎడ్యుకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు హృదయపూర్వక నమస్కారాలు. మహిళా దినోత్సవం వాళ్ళే చేస్తారు. థ్యాంక్ యూ సార్.